శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట జనసంద్రంగా మారింది. జంట నగరాల నుంచే కాక శివారు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మకు తొలి బోనం సమర్పించి చల్లంగా చూడమని వేడుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువత నృత్యాలు, కేరింతలతో ఊరేగింపు సందడిగా సాగింది. భక్తజన జయ జయధ్వానాల నడుమ మహంకాళి తల్లి గోల్కొండ కోటపైకి చేరి పూజలందుకుంది. అమ్మా బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో అంటూ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం సంప్రదాయబద్దంగా బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత చారిత్రక గోల్కొండ కోటలో కొలువై ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. అనంతరం జంట నగరాల్లోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆదివారం లంగర్ హౌస్ నుంచి అమ్మవారి తొట్టెల, రథం ఊరేగింపు కనుల పండువగా సాగింది. ప్రభుత్వం తరపున మంత్రులు నాయిని, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చోటా బజారు నుంచి ప్రారంభమైన అమ్మవారి రథయాత్ర ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ సమీపంలోని చోటా బజార్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడే పూజారి నివాసంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా కోటపైకి తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్ఠించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువత కేరింతలు, డప్పుచప్పుల నడుమ ఊరేగింపు కనుల పండువగా సాగింది. దేవతా విగ్రహాల రూపాలు ఈ ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు, ఊరువాడ బోనాలు మన పట్నంలోన బోనాలు. సాయంత్రం తొట్టెల ఊరేగింపు గోల్కొండ కోటలోకి ప్రవేశించింది. భక్తులతో గోల్కొండ కోట పరిసరాలు జనసంద్రంగా మారాయి. అమ్మవారిని కొలిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తొలుత వారం కాబట్టి మేమందరం ఎంతో సంతోషంతో ఆడబిడ్డలము, పిల్లలము అందరం ఇక్కడికి వస్తామన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తొలుత బోనాలు తీసుకొని తొట్టెలతో పాటు మేమందరం వస్తామన్నమాట. ఎంతో సంబరంగా చేసుకుంటాం. చాలా బాగుంటుంది. తెలంగాణ రాక ముందు కన్నా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే ఇంకా ఎక్కడికైనా వెళ్తాము. ఈ ఆషాఢ మాసంలో ఫస్ట్ సంవత్సరం ఇక్కడ బోనాలకు వస్తాం. ఇక్కడ చాలా బాగా జరుగుతారు బోనాలు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే చాలా బాగా అయితే ఇక్కడ బోనాల పండుగ. అమ్మవారిని పల్లకిలో తీసుకొచ్చేది చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మాకు గోల్కొండ బోనాలకి మేము ప్రతిసారి వస్తాము. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారికి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయండి. మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము, చాలా నమ్మకము. ఏ కోరిక కోరినా మాకు తీరింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం కోరుకుంటాం, అమ్మవారికి కోరుకుంటాం. చాలా సంతోషంగా ఉందండి ఈ బోనాల పండుగ అంటే. అందుగాక ఇది ఆనవాతిగా వస్తుంది. ఇది ఆడపడిచి ఎలా మనం సాగనంపుతామో ఆ విధంగానే అమ్మవారికి అలంకరణ చేసి ఆమె గొడిబియ్యం పోసి కాళ్ళకి సాగ పెట్టేసి అమ్మవారి గోల్కొండ పైకి పంపిస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేశాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శ్రీ బృందాలను రంగంలోకి దించారు.